జై శ్రీరామ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. సో, లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్‌గా చెప్పాం కదా! మేము దూద్‌సాగర్ ప్రయాణం చేస్తున్నాము. గోవా టు దూద్‌సాగర్. సో, ఆన్ ద వేలో మ్యాంగోస్ తీసుకున్నాము. బికాస్ మేము ఇంకా హైదరాబాద్‌లో మ్యాంగోస్ సరిగ్గా తినలేదు. సో, అట్‌లీస్ట్ సరే ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దామని చెప్పేసి మ్యాంగోస్ చాలా చాలా స్వీట్‌గా ఉన్నాయి. బట్ సమ్మర్లో ట్రావెలింగ్ అప్పుడు మ్యాంగోస్ కొంచెం తినకపోవడమే బెటర్ ఐడియా, బెటర్ సజెషన్ నాదైతే. బికాజ్ కడుపులో గుడుగుడుగుడు అంటుంటే కష్టమైపోద్ది అనమాట ట్రావెలింగ్లో. సో ఇక్కడి నుంచి మేము దూద్‌సాగర్కి ఆల్మోస్ట్ మేము రీచ్ అయ్యేసరికి త్రీ అయిపోయింది అనమాట. 3:30 ఆల్మోస్ట్ అయిపోయింది. సో అక్కడ వెళ్ళాక యాక్చువల్గా అక్కడ మన వెహికల్ని పార్కింగ్లో పెట్టేసి 10 కిలోమీటర్స్ వాళ్ళ జీప్లో తీసుకెళ్తారంట. ఈ విషయం తెలీదు మాకు. సో మా వారు కొంచెం వెనక ముందు వెళ్ళాలా వద్దా అని కొంచెం మమ్మల్ని కూడా వద్దు అన్నారు. బట్ స్టిల్ నేను మా పాపకి ఇట్లాంటివి చూడాల్సిన ప్లేసెస్ చూపించకపోతే ఎలాగా అని చెప్పేసి నేను కొంచెం పట్టుబట్టి, లేదు నేను తీసుకెళ్తా పిల్లల్ని, మీరు ఉండండి డాగ్తో లూసీతో పార్కింగ్లో అని చెప్పేసి నేను పట్టుబట్టి ఇద్దరిని తీసుకెళ్ళాను అనమాట. ఇక్కడ మనకి వ్యాన్లో తీసుకెళ్తారు, టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. 600 రూపీస్ అనమాట. అండ్ ఇంకోటికి 200 రూపీస్ మన లైఫ్ జాకెట్స్కి ఇవన్నిటికి కొంచెం ఛార్జ్ చేస్తారు. సో టోటల్ మనకి 860 పర్ హెడ్ అవుతుందన్నమాట. 1 అవర్ అక్కడ మనకి వాటర్లో ఆడుకొని ఇస్తారు పైన వెళ్ళాక. సో 1 అవర్ మనకు ఆడుకున్న తర్వాత మన వాళ్ళు చెప్పిన టైంకి వచ్చేసేయాలన్నమాట. సో ఈ రోడ్స్ చూడండి, మొత్తము మట్టి రోడ్ అనమాట. అంతా బురద బురద. అండ్ ఇక్కడ రెయినీ సీజన్ యాక్చువల్గా మేలోనే స్టార్ట్ అయిపోతుంది వీళ్ళకి రెయిన్స్. సో అప్పుడప్పుడు పడుతున్నాయి వర్షాలు. మొత్తం ఇలా ఘాట్ రోడ్ కాదు, బట్ మట్టి రోడ్స్. అసలు గుంతలు గుంతలు అనమాట. డ్రైవర్ చూడండి ఎలా నడిపిస్తుంటే నా ఫోన్ కూడా పడిపోతుంది చేతిలోంచి. అండ్ ఇలా ఉంటుంది మట్టి రోడ్ అనమాట మొత్తము. 10 కిలోమీటర్స్ ఇలాగే వెళ్ళాలి మనము. నాకు భయం ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అవుతుంది. మనం వచ్చే టైంకి చీకటి అయిపోతుందేమో. రోడ్స్ ఎలా కనపడతాయి, పక్కనేమో గొయ్యిలాగా ఉంది, కింద మొత్తం ఫారెస్ట్, అటు ఫారెస్ట్ ఇటు ఫారెస్ట్. ఇప్పుడు ఏమవుతుందో తెలియదు అన్నట్టుగా ఉంది. భయంగా ఉంది పిల్లలు తీసుకొని వెళ్తున్నా. బట్ అట్ ద సేమ్ టైం హోపింగ్ మంచి ప్లేస్ చూపిస్తాను పిల్లలకి అని చెప్పేసి అలాగా కొంచెం హోప్స్ పెట్టుకొని వెళ్తున్నాను. కొంచెం భయం అయితే వేస్తుంది. బికాజ్ యాజ్ అ మదర్గా నేను ఇలాంటి రిస్క్ తీసుకోవాలా లేదా అని 2 మైండ్స్తో వెళ్తున్నాను. హోప్ అందరు మదర్స్ ఇలాగే ఆలోచిస్తుండొచ్చు. పిల్లలకి బెస్ట్ చూపించాలి అని చెప్పి అనుకొని తీసుకెళ్తున్నాను. అసలు మాదే లాస్ట్ రైడ్ అనమాట. యాక్సెప్ట్ చేశారు వాళ్ళు. ఇంకే వెహికల్స్ కనపడట్లేదు వెళ్తున్నట్టుగా. బట్ రిటర్న్లో వచ్చేవి మాత్రం చాలా వెహికల్స్ వస్తున్నాయి. సో ఇంకా ఇక్కడ ఇది హాల్ట్ అనమాట. ఇక్కడ వాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు పేర్లు రాసుకుంటారు, ఎవరు ఎంతమంది అని చెప్పేసి ఒక ఐడి ప్రూఫ్ తీసుకుంటారనమాట. సో మనం అక్కడ సబ్మిట్ చేయాలి. సో ఇంతమంది ఇంకా ఉన్నారనమాట లోపల. ఇక్కడ స్టాప్ చేస్తారు వ్యాన్. ఇక్కడ మనకి కిందికి వెళ్ళడానికి మనం బై వాక్ వెళ్ళాలి. ఇక్కడ చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సెస్, మనం అంటే వాటర్లో వెళ్ళడానికి చేంజ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ డ్రెస్సెస్ మనం తీసుకెళ్ళి ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. బట్ మేమేం క్యారీ చేయలేదు, మాకు అంతగా తెలియదు యాక్చువల్గా ఈ ప్లేస్ గురించి. సో మేమేం క్యారీ చేయకుండానే అలాగే వెళ్ళిపోయాము. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ వరకు మనము ఇలా వెళ్తూ ఉండాలి కొండల మధ్యలోంచి అలాగా. సో ఇక్కడ అన్ని కాషన్స్ పెట్టారు, డోంట్ ఫీడ్ మంకీస్ అని, అండ్ ప్లాస్టిక్స్ ఎక్కడెక్కడ పడేయకూడదు అని చెప్పేసి. బికాజ్ నేచర్ కాబట్టి మనం దాన్ని స్పాయిల్ చేయకూడదు. దిస్ ఈజ్ ద ప్లేస్ ఫర్ యానిమల్స్ యాక్చువల్గా. సో వాటికి తగ్గట్టుగా వాటికి ఎలా ఉండి అలానే ఉంచాలి మనం యాక్చువల్గా. సో చూడండి అంత మట్టి రోడ్ అనమాట. ఇక్కడ కాలు ఎలా బెనుకుతుందో తెలీదు, ఎలా ఆ కొండల మధ్యలో ఇరుకుతుందో తెలీదు. మేము వెళ్ళే టైంకి ఆల్మోస్ట్ అందరు రిటర్న్ వచ్చేస్తున్నారు. అందుకే నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. సో దట్ మనకి చీకటి అవ్వకముందు పిల్లలు ఎంజాయ్ చేయాలి, ప్లస్ మనం రిటర్న్ కూడా రావాలి అని చెప్పేసి. సో లైఫ్ జాకెట్స్ అయితే కంపల్సరీ వేసుకోవాలి అక్కడ వాటర్ దగ్గరికి వెళ్ళాక. సో ఈ దూద్‌సాగర్ అనేది ఏంటంటే, మనము చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీలో మనము పైన ట్రాక్ మీద ఒక సీన్ చూసాం కదా. సో అదే వాటర్ ఫాల్స్ అనమాట ఇది. మనం ఇక్కడ కింద ఉంటాము, ఆ ట్రాక్ పైన ఉంటుంది అక్కడ. సో చూసారా కొండలు ఇలా ఎట్లా ఉన్నాయి చూడండి, వాటర్ ఫాల్స్. అక్కడి నుంచి వాటర్ ఇట్లా ఫ్లో అవుతూ వస్తుంది. నేనైతే స్పీడ్గా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను.
బికాస్ చీకటి అయిపోతుందేమో అని టెన్షన్కి. కోతులు బాగా ఉన్నాయి ఇక్కడ. అసలు ఎన్ని కోతులు, అసలు భయంగా ఉంది. ఏం ఫుడ్ క్యారీ చేయకండి మీరు, బికాస్ మీ చేతిలోంచి స్ప్రైట్లు కానీ మాజాలు అన్నీ తీసేసుకుంటుంది కోతులు. ఒట్టి వాటర్ బాటిల్ మాత్రమే మేము క్యారీ చేసాము, బికాస్ ఆఫ్ వాటర్. దానికి అక్కడ వాటర్ ఫాల్స్ కాబట్టి దానికి వాటర్ అనేది ముట్టుకోదు మా కాబట్టి మనం వాటర్ బాటిల్స్ ఒక్కటి క్యారీ చేయాలి. ఫుడ్ మాత్రం తినేసి బయలుదేరండి, బికాస్ అక్కడ ఏం దొరకవు పైన. సో ఇలా వచ్చామన్నమాట. ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరగా వెళ్తున్నాము. చాలా జాగ్రత్తగా, చాలా స్లిప్పరీ ఉంటాయి కొండలు. చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలి. పిల్లలతో వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా పిల్లల్ని ఎత్తుకోవాలి. ఒకవేళ వాళ్ళు క్యాపబుల్ ఉన్నారు అంటేనే వాళ్ళని వదలండి కిందికి. అండ్ పెద్దవాళ్ళు, బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు, స్పైన్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఇలాంటి ట్రావెల్ జీప్లో ట్రావెల్ చేయడము అవాయిడ్ చేయండి, బికాజ్ చాలా మటుకు మీ బ్యాక్ పెయిన్ అవ్వచ్చు ఆఫ్టర్ దట్ జర్నీ. సో నేను వీళ్ళకి మాత్రం ఒక కాషన్ ఇవ్వగలుగుతాను, సజెషన్ ఇవ్వగలుగుతాను. పెద్దవాళ్ళు మోస్ట్లీ అవాయిడే చేయండి, బికాజ్ చాలా ఊపేసింది జీప్ మాత్రం. అండ్ ఇక్కడి నుంచి అక్కడ నడవడానికి ఎగ్జాస్ట్ అయిపోయాము. డీహైడ్రేషన్ అయిపోయింది మాకు. చెమటలు మొత్తం ఇలా జీన్స్ వేసుకొని, ఇంకా నాకైతే అసలు మొత్తం ఇట్లా కారిపోతుంది మొత్తం. ఆ షర్ట్ అయితే మొత్తం ఇలా చెమటలు అయిపోయామన్నమాట. బట్ స్టిల్ మంచి ప్లేస్ చూపించాలి పిల్లలకి అన్న ఒక థాట్తోనే ముందుకెళ్తూనే ఉన్నా నేను. అండ్ దిస్ ఈజ్ వాట్ హియర్. యాక్చువల్గా దూద్సాగర్ అంటే ఇంకా ఎక్కువగా వాటర్ ఎప్పుడైతే మాన్సూన్లో మనం వస్తామో అప్పుడు ఇంకా ఎక్కువగా వాటర్ వచ్చినప్పుడు అది పాలలాగా మనకి కనపడుతుంది అనమాట. చూడండి, ఇప్పుడే కొంచెం కనపడుతుంది, ఇంకొంచెం ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు ఇంకా పాలలాగా ఉంటుంది అనమాట. అండ్ ఆ పైన కూడా ట్రాక్ చూసారా, పైన ట్రాక్ అదే అనమాట. సో చూసారా, ఇక్కడ అన్ని కొండలు, దాని మీద స్లిప్పరీగా ఉంది. కింది కొంచెం దిగి మేమిద్దరం ఫొటోస్ అట్లీస్ట్ కాస్త వాటర్లో కాలు పెడదామని చెప్పి దిగామన్నమాట. సో అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ జర్నీ మాకు 1 hour అయిపోయింది. 1 hour కాసేపు కూర్చున్నాము, స్పెండ్ చేసాము, మళ్ళీ రిటర్న్లో వచ్చేసామన్నమాట అక్కడి నుంచి. సో చూసారా ఎట్లా కుదిపేస్తుంది. యాక్చువల్గా ఇక్కడ వాటర్ ఉంది, రోడ్ మీద కూడా వాటర్ ఇలా పారవుతూ ఉందన్నమాట. ఇట్స్ వెరీ డేంజరస్ యాక్చువల్గా చెప్పాలంటే. బట్ ఓకే, మాన్సూన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అంత రిస్క్ కాదని చెప్పారు అని వెళ్ళాము. అండ్ యాజ్ యూజువల్ మళ్ళీ రిటర్న్ వచ్చేసి హ్యాపీగా పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. అండ్ మార్నింగ్ 6కి స్టార్ట్ అవుదామని చెప్పేసి, బట్ 8 అయింది అట్లీస్ట్ మాకు. అండ్ మా వారు చూడండి, వడ ఇష్టం అనమాట ఇక్కడ. బట్ మన హైదరాబాద్తో కంపేర్ చేస్తే ఫుడ్ ఎక్కడ మనకి ఏం నచ్చదు. మన హైదరాబాద్ టేస్ట్లే వేరు, పచ్చళ్ళే వేరు, దోశలే వేరు. యాక్చువల్గా ఏదో కాంప్రమైజ్ అయి తింటున్నాము యాక్చువల్గా ప్రతిదీ. సో యా, దిస్ ఈజ్ వాట్ టుడేస్ వ్లాగ్ ఈస్. అండ్ రిటర్న్ వచ్చే టైంలో మోస్ట్లీ నేను కొంచెం కాషియస్గా ఉండాలి, బికాస్ మాకు నైట్ 3 అవ్వబోతుంది హైదరాబాద్కి రీచ్ అవ్వడానికి, మిడ్ నైట్. సో నేను కొంచెం రెస్ట్ తీసుకుంటేనే వీళ్ళకి, డే టైంలో రెస్ట్ తీసుకుంటే వీళ్ళని డ్రైవర్ సీట్ పక్కన ఒకళ్ళు ఎప్పుడు ఉండాలి కాబట్టి అటెంటివ్గా నేను కూర్చుందాం అనుకున్నాను. వాళ్ళు ఒకళ్ళు పడుకొని, మా బాబు ఒకసారి పడుకొని, మా వారు మా బాబు డ్రైవ్ చేసినప్పుడు మా వారు పడుకుంటారు. సో అలా కాంప్రమైజ్ అవ్వకొని అండర్స్టాండింగ్ మీద మేము ఇలా ట్రావెల్ చేసామన్నమాట. బికాస్ నైట్ అదే టైంకి నిద్ర వస్తూ ఉంటుంది చాలామందికి, 2కి 3కి అని చెప్పేసి. నేను మాత్రము అలర్ట్గా మార్నింగ్ నుంచి నైట్ 3 వరకు కూర్చొనే ఉన్నా డ్రైవర్ పక్కన సీట్లో. సో దట్ వీ కెన్ హ్యావ్ ఏ సేఫ్ జర్నీ. అంటే ఒక డ్రైవర్ చూడకపోయినా మనం చూసి కాషన్ ఇవ్వచ్చు పక్క నుండి అని చెప్పేసి ఆ విధంగా ఆలోచించి ఉంటాను. ఎవ్రీ టైం నేను జర్నీలో పడుకోను, అసలు అలర్ట్గా ఉంటాను. నైట్ అయినా సరే, డే అయినా సరే, నాకు అదొక అలవాటు అనమాట. నాకు అసలు రాదు నిద్ర, అండ్ పడుకోను కూడా అసలు. నేను డ్రైవర్ వాళ్ళ సీట్లో కూర్చున్న వాళ్ళని మాట్లాడిస్తూ ఉంటాను. వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కొంచెం అటెంటివ్గా ఉంటారు. 100-200 కిలోమీటర్స్ తర్వాత ఆపమని చెప్తాను, వాష్ చేసుకోమంటాను ఫీజు, అండ్ కొంచెం వాక్ చేయండి అని చెప్తాను. బికాజ్ ఒకటే రోడ్ చూస్తూ ఒక టైప్ ఆఫ్ హిప్నటైజ్ అవుతారని చెప్పి నా బిలీఫ్ అది. అది మా బాబుకి చెప్తే అర్థం కాదు, వాడు ఒప్పుకోడు, అలా ఏమి ఉండదు అంటాడు. బట్ ఐ ఫీల్ ఒకటే రోడ్ చూసి సమ్వాట్ హిప్నటైజ్ అవుతారేమో అని అనిపిస్తుంది. కాబట్టి 100 కిలోమీటర్స్ 200 కిలోమీటర్స్కి ఆపి ఒక 2 minutes అట్లీస్ట్ 3 minutes ఒక బ్రేక్ తీసుకున్నట్టుగా పక్కన వేరే చూస్తే మన ఐస్కి కొంచెం డైవర్షన్ వస్తుంది, మళ్ళీ బ్యాక్ మళ్ళీ డ్రైవ్ చేయొచ్చు సేఫ్గా అని చెప్పేసి
అలా నేను చెప్తూ ఉంటాను. సో దిస్ ఈజ్ వాట్ ఆల్ అబౌట్ అవర్ గోవా ట్రిప్ అండి. హోప్‌ఫుల్లీ మేమేమి ప్లేసెస్ చూపించకపోయినా మీకు మాతో పాటు మీరు కూడా ఉన్నారండి, ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. అండ్ మంచి మంచి ప్లేసెస్ చూపియడానికి మేము అక్కడ అలాంటి ప్లేసెస్ వెళ్ళలేదు ఈసారి. సో ఉన్న దాంట్లోనే మీకు ఎంత కవర్ చేసి చూపియాలో అంత కవర్ చేసి చూపించాను. అండ్ దూద్సాగర్ అనేది కొంచెం ఆలోచించుకొని మీ పిల్లల్ని కానీ పెద్దవాళ్ళని కానీ తీసుకెళ్ళాలా వద్దా అని ఆలోచించుకొని వెళ్ళండి. బడ్జెట్ పరంగా మనం 1 అవర్ అక్కడ నీళ్ళల్లో ఆడుకుంటేనే వర్త్ ఇట్ అనమాట. ఆడుకోకపోతే వర్త్ ఇట్ కాదు. జస్ట్ చూడడానికి మాత్రం వెళ్ళకండి. టేక్ యువర్ క్లోత్స్ విత్ యూ. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. మీకు ఇలాంటి వ్లాగ్స్ నచ్చినట్టయితే తప్పకుండా మీరు ఏ వెకేషన్కి వెళ్ళారు అనేది కామెంట్లో పెట్టండి. మీ ఫ్యామిలీతో ఎలా స్పెండ్ చేశారు, ఎన్ని డేస్కి వెళ్ళారు, ఎలాంటి ప్లేసెస్ ఇంకా ఉన్నాయి, కొన్ని నియర్ బై హైదరాబాద్ కానీ పక్కన స్టేట్లో కానీ మనం ఉన్నాయి అంటే చెప్పండి మాకు కూడా. సో దట్ మేము ఒక చిన్న ట్రిప్ 5 డేస్ ట్రిప్ వెళ్ళడానికి ట్రై చేస్తాము. బికాజ్ మా లూసీ పాప ఉంది కాబట్టి వీ హ్యావ్ టు ట్రావెల్ ఇన్ కార్ ఓన్లీ. సో మేము కూడా ట్రై చేస్తాము అలాంటి ప్లేసెస్ వెళ్ళడానికి. అండ్ గోవాకి నుంచి ఇంటికి ప్రయాణం అవుతుంటే అబ్బా ఇల్లు ఎప్పుడు వస్తుందా అన్న ఫీలింగ్ అందరికీ ఉంటుంది అనుకుంటా. మేబీ మీకు కూడా ఉండొచ్చు. సో బట్ గోవా ఈజ్ ద బెస్ట్ ఆర్కిటెక్చర్ అని చెప్పొచ్చు. నాకు చాలా నచ్చుతుంది. బికాజ్ బిల్డింగ్స్ కానీ కలర్స్, ప్లాన్స్, అక్కడ మనుషులు కూడా బాగున్నారు, ఫ్రెండ్లీ నేచర్ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే పెట్రోల్ ఇక్కడ 99 అండ్ మన హైదరాబాద్లో వచ్చేసి 110కి రీచ్ అయింది మేము వచ్చే టైంకి. ఇలా రేట్లు పెరిగిపోతుంటే గుండె గాబరా అవుతూ ఉంటుంది. అమ్మో రేపు ఎలా ఉంటుందో అసలు అని చెప్పేసి. వార్ మూలాన మనకి చాలా ముందు ముందు ఎలా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కళ్ళు భయపడుకుంటూనే ఉంటున్నారు. సో అందుకని చెప్పేసి ఖర్చులు తగ్గించుకోండి. మేము కూడా ట్రై చేస్తున్నాం మా లెవెల్ బెస్ట్. బట్ దిస్ వాజ్ అ ట్రిప్ బికాస్ మాకు పని ఉంది కాబట్టి వేయాల్సి వచ్చింది. లేకపోతే అస్సలు ఈసారి ఇక్కడ వెళ్ళేది లేదని డిసైడ్ అయ్యాము. బట్ లక్కీగా ఏదో వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కువగా కూడా బయట ఎక్కడ మేము తినలేదు, స్పెండ్ చేయలేదు ఎక్కువగా. జస్ట్ మేము హోటల్ రూము, బయట ఎక్కడైనా ప్లేస్ అంతే తప్ప ఇంకా ఎక్కువగా ఎక్కడ ఖర్చు పెట్టలేదు. అండ్ మాకు కార్ కంపల్సరీ మా లూసీ కోసం కాబట్టి కార్లో వెళ్ళాల్సి వచ్చింది. ప్రతిదీ మా నెసెసిటీసే ఇక్కడ. మేము ఎక్కువగా లగ్జరీ లైఫ్లోకి వెళ్ళిపోయి ఏదో ఎంజాయ్ చేసేస్తున్నాం అన్నది కాదు. వీ నీడ్ ఏ బ్రేక్. మా వారికి కానీ, మా వారైతే 24 hours వర్క్లోనే ఉంటారు. ఆయనకు ఒక 5 days బ్రేక్ కావాలి కాబట్టి ఎవ్రీ ఇయర్ 5 days అట్లీస్ట్ మేము ఒక ట్రిప్ వేస్తాము. లాస్ట్ ఇయర్ మహాబలేశ్వర్ వెళ్ళాము 5 days ట్రిప్కి. ఈసారి అంతకుముందు కూర్గ్ వెళ్ళాము. సో ఇలా 5 days ట్రిప్పే వేస్తాం మేము. అండ్ లగ్జరీ ఏమి ఉండదండి. ఏదో 2-3 కొత్త డ్రెస్సులు, సీన్ చూడడానికి కొన్ని మంచి మంచి ప్లేసెస్ ఒక 2-3 సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాము. అంతే తప్ప లగ్జరీ లైఫ్ అంటూ మేము లీడ్ చేయము. మా నెసెసిటీస్ ఫస్ట్, ప్రయారిటీస్ ఫస్ట్, దాని తర్వాతే మా లగ్జరీ వస్తుంది. సో అండ్ దారిలో కొంచెం టైంపాస్ మా పాపకి. సో చిన్నపిల్లలు దీనికి ఇది కాబట్టి టైంపాస్ అయిపోతుంది వాళ్ళకి. సో అన్ని గంటలు కూర్చోవాలి కాబట్టి అన్నీ పెట్టుకుంది, లేసు బింగులు అన్నీ. మా లూసీ పాప కూడా టేకింగ్ రెస్ట్ అనమాట. దానికి పీరియడ్స్ వచ్చాయి. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఇట్ గోస్ ఇంకా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వ్లాగ్ అండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సీ యూ సూన్ అండ్ బాయ్ ఫర్ నౌ. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మన కమెంట్లో నాకు సజెషన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.